మన సబ్స్క్రైబర్‌లో చాలామందికి ఏఐ టూల్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. అందుకోసమే వారి కోసం కొత్తగా ఏఐ టూల్స్ తెలుగు అనే కొత్త ఛానెల్ ప్రారంభించామండి. ఇందులో మీకు లేటెస్ట్ ఏఐ టూల్స్ సంబంధించిన వీడియోస్ అనేవి అప్‌లోడ్ చేస్తాం. ఈ ఛానెల్‌కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో అందజేస్తాం. ఎవరైతే ఏఐ టూల్స్ రెగ్యులర్ అప్డేట్స్ కావాలనుకుంటున్నారో ఈ ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు మన వీడియో టాపిక్ చూసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూమనాయిడ్ రోబోట్ అనగానే మనకి టెస్లా కంపెనీకి సంబంధించిన ఆప్టిమస్ గుర్తుకొస్తుంది. అయితే చైనాకు చెందిన కెప్లర్ అనే కంపెనీ ఒక కొత్త ఏఐ హ్యూమనాయిడ్ రోబోట్ని తీసుకొచ్చింది. ఈ కొత్త ఏఐ హ్యూమనాయిడ్ రోబోట్ టెక్నాలజీ టెక్ కంపెనీ దిగ్గజాలను సైతం ఆశ్చర్యపరిచే విధంగా ఉంది. అసలు కొత్తగా చైనా కంపెనీ తీసుకొచ్చిన ఆ కెప్లర్ ఏఐ రోబోట్ ఏంటి, దాని పూర్తి వివరాలని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీ అందరి సపోర్ట్తో ఏఐ తెలుగు బిగినర్ కోర్సు 2024 సంవత్సరం జనవరి 6వ తారీఖున మొదలు పెట్టామండి. సెకండ్ బ్యాచ్ ఫిబ్రవరి 19వ తారీఖున స్టార్ట్ అవుతుంది. కోర్సు టైమింగ్స్ సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల మధ్యలో ఉంటుందండి. ఇక ఈ కోర్సు డ్యూరేషన్ 45 రోజులు. ఈ కోర్సు కోసం మేము 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఏఐ ఎక్స్పర్ట్తో కొలాబరేట్ అయ్యాం. కోర్సులో జాయిన్ అవుదాం అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇదే నెంబర్ మీకు డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్ అండి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వాట్సాప్ చేయండి. ఈ వీడియో చూసాక కెప్లర్ రోబోట్ మనిషి ఆకారంలో రోబో సినిమాలో చిట్టి రేంజ్ లో యాక్షన్స్ చేస్తుందని అనిపిస్తుంది కదా. నిజమే, ఇది ఒక హ్యూమనాయిడ్ రోబోట్. అంటే మనిషి ఆకారంలో తనకు తానుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలిగే ఏ రోబోట్ ఇది. ఈ రోబోట్ ఇచ్చిన వస్తువులని కేటగిరీకి తగ్గట్టు డివైడ్ చేయగలదు. ఇంట్లో లేదా బయట నడుస్తూ చుట్టుపక్కల సమాచారాన్ని సేకరించగలదు. అంతేకాదు వెళ్లే దారిలో అడ్డంకాలను గుర్తించగలదు. ఒక కోడిగుడ్డుని కాళ్ల కింద పెడితే అది గమనించి దాన్ని పగలగొట్టకుండా నెమ్మదిగా కాలు ఆంచింది. ఈ రోబోట్ లో మొత్తం 3 రకాలు ఉన్నాయి. మొదటిది కెప్లర్ K1 అడ్వాన్స్డ్ హ్యూమనాయిడ్ రోబోట్. రెండోది కెప్లర్ S1 అవుట్డోర్ టాస్క్ చేయడానికి. మూడోది కెప్లర్ D1 అగ్నిమాపక సిబ్బందికి సహాయం చేయడానికి, ప్రమాదకరమైన మైనింగ్ ప్రాంతాల్లో పనిచేయడానికి, సహాయక చర్యలు చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ 3 రోబోట్లు కూడా ఏఐతో పనిచేస్తాయి. వీటికి మనిషి ఆకారం లాంటి బయోనిక్ బాడీ స్ట్రక్చర్, అలానే బైపెడల్ వాకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇక ఈ రోబోకి 12 డిగ్రీల్లో ఫ్రీగా తిరగగలిగే చేతులు ఉంటాయి. వస్తువులకి ఏమీ కాకుండా ఉండటానికి సెన్సార్లు ఉంటాయి. అలానే ఈ రోబోట్ కి ముఖం భాగంలో కెమెరా ఉంటుంది. దీని ద్వారా పరిసర ప్రాంతాలను చూస్తుంది. అలానే మైక్రోఫోన్ ద్వారా చుట్టుపక్కల వాయిస్ ని వినగలుగుతుంది. పుల్ ప్రెస్ సెన్సార్, స్పీడ్ సెన్సార్ ద్వారా చుట్టుపక్కల ప్రదేశాలని సెన్స్ చేస్తుంది. మరింత క్లియర్ గా చెప్పాలంటే దీనికున్న విజువల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా లైవ్ లో మనుషులని, వస్తువులని, వాహనాలని గుర్తిస్తుంది. అలానే విజువల్ స్లామ్ ద్వారా చూసిన వస్తువుల్ని 3D మోడల్ చేసి దాని పొజిషన్, మూవ్మెంట్ ని పసిగట్టగలదు. అలానే ఇందులోని హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ ద్వారా చూసిన సమాచారాన్ని చేతుల ద్వారా ఎగ్జిక్యూట్ చేయగలదు. ఈ రోబోట్ కి పవర్ కూడా ఎక్కువే. శక్తివంతమైన మోటార్ల సహాయంతో బరువైన పరికరాలను, వస్తువులను సైతం సులభంగా ఎత్తగలవు, వేరే ప్రదేశాలకు చేర్చగలవు. ఇది ఎంత యాక్యురేట్ అంటే ఒక బాల్ ని తీసుకుని గ్లాస్ లో పడేలా విసరగలదు. ప్రస్తుతం ప్రపంచంలో అడ్వాన్స్డ్ ఏఐ రోబోట్లు తయారు చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అడ్వాన్స్ ఏఐ రోబోట్లను కొనడం సామాన్యుల వల్ల కాదు. అడ్వాన్స్డ్ ఏఐ రోబోట్ల రేటు దాదాపుగా 4 కోట్ల రూపాయల నుండి 5 కోట్ల రూపాయల వరకు ఉంటాయి. అయితే ఇన్ని అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్న కెప్లర్ రోబోట్ ధర $30,000, అంటే మన దేశ కరెన్సీలో 25 లక్షల రూపాయలు. వేరే ఏఐ రోబోట్లతో పోలిస్తే అందుబాటు ధర అని చెప్పాలి. దీనివల్ల ఎక్కువ మంది ప్రజలు ఈ రోబోని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇక ఈ రోబోట్ టెస్లా కంపెనీ ఆప్టిమస్ కి ఎందుకు పోటీ అంటే కెప్లర్ మరింత శక్తివంతమైనది, ఎక్కువ ఫీచర్స్ కలిగి ఉండటం దీనికి ఉన్న అడ్వాంటేజెస్. అయితే టెస్లా కంపెనీ ఆప్టిమస్ ని 16 లక్షలకే మార్కెట్లోకి తీసుకొస్తామని ప్రకటించింది. రేటు విషయంలో టెస్లా ఒక అడుగు ముందే ఉంది. మొత్తానికి చైనాకు చెందిన కెప్లర్ రోబోట్ రోబోటిక్స్ చరిత్రలో సరికొత్త అధ్యయనానికి నాంది పలికిందని చెప్పుకోవచ్చు. ఈ రోబోట్ 2024 సంవత్సరం చివరికల్లా మార్కెట్లోకి వస్తుందని ఒక అంచనా. కెప్లర్ రోబోట్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏఐ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.